హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజిఎస్ఏ వ్లాగ్స్. ఈరోజు మేము ఫిష్ కర్రీ చేస్తున్నామండి. అది కూడా మా అత్తయ్య గారి స్టైల్లో చేస్తాం. చూడండి, ఫస్ట్ మనకి ఆనియన్స్, అలాగే టమాటోస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ విత్ జీలకర్ర రెడీ చేసుకుని ఉంచుకోవాలి. నెక్స్ట్ ప్యాన్ తీసుకొని ఆయిల్ వేడికి తర్వాత మనం ఏం చేయాలంటే ఆనియన్స్ వేసుకోండి. అవి బాగా మగ్గాలి అంటే మనం ఏం చేయాలంటే కొంచెం సాల్ట్ తీసుకొని యాడ్ చేసుకుంటే కనుక మంచి కలర్లో వస్తాయండి. సాల్ట్ సరిపడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే దాన్ని బాగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ మనం టమాటోస్ యాడ్ చేసుకోండి. టమాటోస్ యాడ్ చేసిన తర్వాత దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకొని బాగా మిక్స్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే మళ్ళీ వాటిని బాగా మగ్గించాలి. ఏం చేస్తామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర తీసుకొని దాంట్లో వేసి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే మనకు కావాల్సినంత పసుపు అలాగే కారం యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ఆల్రెడీ యాడ్ చేస్తాం కాబట్టి సాల్ట్ అవసరం లేదు, మనం ఆల్రెడీ యాడ్ చేసుకుంటాము. నెక్స్ట్ మనం ఏంటంటే నీట్గా వాష్ చేసి పెట్టుకున్న ఫిషెస్ తీసుకొని దాంట్లో యాడ్ చేసుకోండి. మళ్ళీ నీట్గా మిక్స్ చేసుకోండి. మొత్తం కలిసే విధంగా నీట్గా మిక్స్ చేసుకోండి. చేసుకున్న తర్వాత చూడండి, కొంతసేపు దాన్ని కవర్ చేయండి, అంటే మూత పెట్టేసుకొని అలా కొంతసేపు ఒక 5 మినిట్స్ ఉంచండి. ఎందుకంటే ఉప్పు కారం బాగా పడుతుంది దానికి. నెక్స్ట్ మనం ఆల్రెడీ ఉంచుకున్న మనం చింతపండు రసం ఏదైతే ఉందో దానికి సరిపడా అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ దాన్ని బాగా మిక్స్ చేసిన తర్వాత మనం టేస్ట్ చూసుకోండి. టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అది యాడ్ చేసుకొని కొంతసేపు దాన్ని మళ్ళీ కొంచెం మగ్గిన తర్వాత గరం మసాలా యాడ్ చేసుకోండి. గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత కొంతసేపు ఆగిన తర్వాత 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి.